అంచేత కూర్చోగానే కొత్తది గుర్తొస్తుంది. సుబ్బరాయ శర్మ గారి మినహాయింపు కాదండి, మా ముఖ్య అతిథి గారు కూడా మినహాయింపు కాదు. ఆయన కూడా అన్నారు ఏమిటో చిన్న విషయం మర్చిపోయాను, అదేమిటో విందాం. సుబ్బరాయ శర్మ గారు చెప్పిన తర్వాత వారు కూడా ఎట్లయినా చెప్పారు. ఇంకో విషయం నేను కూడా ఇంకో విషయం చెప్పకూడదు అనిపించింది. యాక్చువల్గా జీడి గుంటతోటి నాకు ఒక అనుబంధం ఉందనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి వారితోటి మాట్లాడిన తర్వాత తెలిసింది. చాలా సంవత్సరాల కిందట బ్రతుకు బొంగరం అనే ఒక నా నవలకు బహుమతి వచ్చింది. దానికి బాపు గారు బొమ్మలు వేశారు, ఆంధ్రప్రభ. కానీ అప్పుడు వేసినటువంటి వారపత్రికలో వచ్చినటువంటి ఆ మొత్తం నేను ఎక్కడో పెట్టాను కానీ అది మర్చిపోయాను. అది నాకు దొరకకుండా పోయిన సందర్భంగా అప్పుడు నా దగ్గరికి జీడిగుంట వెంకట్రావు గారు అని వస్తుండేవారు, నేను పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు. ఆయన బాబాయ్ గారు అబ్బాయి జర్నలిస్టు. ఆయనతోటి అది క్యాజువల్ అంటే మీరు ఏమనుకోకపోతే నా దగ్గర అది నేను వాటిని గుదిగుచ్చి నేను ఉంచాను, మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత నేను కొంచెం పోలీసు వాళ్ళు దబాయించి అడిగితే ఇస్తారు కానీ కొంచెం కొంచెం ఏమన్నా ఇవ్వగలరా ఇది నాకంటే నేను ఇవ్వను అన్నాడు ఆ రోజు. మళ్ళీ ఏమనుకున్నారు, ఎందుకు వీళ్ళతోటి పోలీసు వాళ్ళతో ఎందుకు గొడవ అని. నెక్స్ట్ డే ఇగో తీసుకోండి, నాకు చాలా ఇష్టమైంది కానీ నేను ఇస్తున్నానని చెప్పారు. ఆ విధంగా వారితోటి జీడిగుంట వారితోటి కూడా నాకు ఒక అనుబంధం అప్పుడే ఉంది. 1992లో చెప్పడం కోసమని నేను మళ్ళీ ఈ అవకాశాన్ని తీసుకున్నాను. జ్ఞాపకాలు ఇప్పుడు అలాగే ఉంటాయి కదా, ఆయన మరో జ్ఞాపకం తెలియజేశారు. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సభలో ఒక ఆత్మీయ అతిథి ఉన్నాడు. ఇందాక చెప్పాను, ఈ ఆత్మీయ అతిథి అనే మాట కూడా మా మద్దాలి రఘురామ్ గారు చాలా విషయం చూసి కనిపిస్తారు. నిజానికి ఆయన తర్వాత రచనలు చేస్తున్నటువంటి క్రమంలో ఒక సారస్వత మూర్తి కూడా, కానీ దానికి పూర్వరంగంలో ఒక ఆత్మీయత కూడా ఉంది కనుక డాక్టర్ సత్యవర సుందర సాయి గారు ఇప్పుడు వారి మాటల్లో విందాం. ప్రముఖ రచయిత రావులపాటి సీతారామరావు గారు, ఆయన కథలు చాలా చదివాను మొదట్లో. తర్వాత రామచంద్రమూర్తి గారు నా సాహితీ శ్వాసకి ఆలంబనమైన తర్వాత ఆయనకి మళ్ళీ కొత్త జీవితాన్ని తర్వాత ఈ రోజున ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పించుకోవటానికి అన్ని రకాలుగా తోడ్పడినటువంటి ఒక ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి నారాయణ ఆయన డాక్టర్ గారికి, ఎందుకంటే వైద్యో నారాయణో హరి, అది వైద్యం గురించి వచ్చినప్పుడు చాలా అనుభవం ఉంది. ఎందుకంటే మా నాన్నగారు డాక్టర్. ఒక 40 సంవత్సరాలు ఒక పల్లెటూరులో ఒక 40 విలేజెస్కి ఆయన సేవలు అందించారు. ఇప్పటికీ ఆయన తెలుసుకుంటారు. అది ఒక ఇదైతే ఇప్పుడు ఈ రకంగా ఒక డాక్టర్ని గుర్తుపెట్టుకుని జ్ఞాపకాలను రాసే పుస్తకాన్ని అంకితం చేయటం అయితే ఆయనకి జరగలేదు, అది ఈయనకి జరిగింది. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉండాలి కదా సమాజంలో. తర్వాత రామచంద్రమూర్తి గారి విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్వతీ సింగ్ గారు కొంత సమయం నాకు కేటాయించాలి, ఎందుకంటే ఆత్మీయం అన్నారు కాబట్టి. సుబ్బరాయ శర్మ గారు మీరు కూడా ఏమనుకోవద్దు. చెన్నై గారు దగ్గద్దు, చెన్నై గారు పుస్తకం గురించి అంతా చెప్పారు కాబట్టి దీన్ని ఆ విషయాల్లోకి వెళ్ళను నేను రచయిన. ఎందుకంటే ఆయన ఇక్కడ అందరూ కూడా మనవాళ్లే, మా వాళ్లే, ఆత్మీయులే. అంచేతనే అందరి తరఫున కూడా మాట్లాడే బాధ్యతను కూడా నేను స్వీకరిస్తున్నాను. సో వేదిక మీద ఉన్న అందరికీ, మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు చెబుతూ, ఎందుకంటే ఇంత ఆత్మీయంగా వచ్చినందుకు. మనకి కొన్ని పదాలు ఉంటాయి: సౌమ్యం, ఆదరణ, పరోపకారం, సంఘనీతి. దానికి నా తర్వాత ఉన్నటువంటి జనరేషను, నాతో ఈక్వల్గా ఉన్న జనరేషను అర్థాలు ఎక్కడ వెతుక్కోక్కర్లేదు. రామచంద్రమూర్తి గారే దానికి అర్థం మనకి ప్రత్యక్షంగా. ఎందుకంటే నిడదవోలులో స్టార్ట్ అయ్యారు, రాజమండ్రి, రాజోలు, అక్కడి నుంచి రాజధాని వచ్చారు ఆయన.
70s అప్పటికి జ్ఞానం వచ్చేటువంటి చిన్న వయసులో ఓ పోలాప్రగడ సత్యనారాయణ గారు, ఉషశ్రీ గారు, కనక ప్రవాసి చామర్తి కనకయ్య గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా డాక్టర్ అయినా ఇప్పుడు సీతారామరావు గారు పోలీస్ అయినా ఆయనకి సాహిత్య హృదయం ఉన్నట్టే మా ఫాదర్ డాక్టర్ అయినా ఒక సాహిత్యమైనటువంటి అభిలాష ఉండేది. వాళ్ళందరూ వస్తూ ఉండేవాళ్ళు, ఎందుకు వస్తున్నారో తెలియదు కానీ ప్రముఖులని తెలుసు. తర్వాత మా కుటుంబంలో నేను చూసినటువంటి ప్రధాన రచయిత జేడిగుంట రామచంద్రమూర్తి గారు. ఆయనకి ఒక డాక్టర్గా ఎంతో పేరు ప్రతిష్టలు ఉండి చాలా స్టేచర్ ఉన్నటువంటి ఈయన చాలా స్నేహంగా ఉండేవాడు. ఎందుకు ఈయనతో ఈ స్నేహం అనేది అప్పట్లో మాకు అర్థం కాలే. ఆయనలో ఉండేటువంటి ఆ రచన, ఆ వ్యాసంగానికి, ఆయన చూపించినటువంటి కథల్లో ఆ భావాలకి ఆయన చాలా ఆనందించి ఈయనకి ఎప్పుడు కూడా పెట్టుకునేవారు. ఒక ఫ్రెండ్లా ఉండేవారు. ఆయన ఏజీ ఈయన ఏజీ అప్పట్లో తేడా ఉండొచ్చు, బట్ ఒక ఫ్రెండ్లా ఉండేవారు. ఆ నేపథ్యం అయిపోయిన తర్వాత అది ఎలా అంటే ఆదరణ అనే పాయింట్కి వస్తున్న, సౌమ్యం ఆదరణ అనే పాయింట్కి 1972లో ఆయన చనిపోయారు. అంటే నా మేనల్లుడు ఒకటి చెప్పాడు, మావయ్య నువ్వు ఈ పుస్తకం చూడకుండా నువ్వు నీకు అన్నీ తెలుసు కాబట్టి కొత్త విషయం చెప్పు అన్నాడు. కొత్త పేజీ నేను ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ, ఎందుకంటే ఆ పుస్తకంలో లేని పేజీ, ఇది ఆత్మీయ పేజీ. 1973లో 2లో మా ఫాదర్ చనిపోతే 73లో రామచంద్రమూర్తి గారు యానం వచ్చారు. ఎందుకంటే పలకరించాలి, మా అమ్మగారిని, మా ఫ్యామిలీని పలకరించాలని యానం వచ్చారు. వచ్చినప్పుడు ఒక వ్యక్తిని, మా కుటుంబంలో ఒక వ్యక్తిని, నువ్వు రావయ్యా, నువ్వు వచ్చేసాయి హైదరాబాదు, ఏదో చేసుకుంది కానీ నేను చూస్తాను అన్నారు. అంటే ఆ ఫ్రెండ్షిప్ను గుర్తుపెట్టుకుని ఒక ఆదరణ. ఆ వ్యక్తి హైదరాబాద్ వచ్చాడు. వచ్చి మామూలుగా లేదు, చాలా కష్టపడి ఏదో అన్ని చేసి ఆ వ్యక్తికి అలా సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. ఆ వ్యక్తి మహోన్నత వ్యక్తి అయి, రామచంద్రమూర్తి గారు ఎవరైతే చిన్న పిల్లలు, చిన్న వాళ్ళని ఎలాగ ఆదరించారో అలాగా మెకానికుల్ని, ప్రింటర్స్ని, తర్వాత ఈ పెయింటర్స్, వాళ్ళు చిన్న వాళ్ళకి అందరికీ కూడా కొన్ని వేలాది మందికి జీవనోపాధి అయినటువంటి మా అన్నగారిని, కేశవ్ కుమార్ గారిని వేదిక మీదకి నేను పిలుస్తున్నాను, రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తిని కాదు, ఒక సంస్థను తయారు చేశారు ఆయన. కొన్ని వేల మంది ఈ రోజున చిన్న వాళ్ళు, అంటే ఒక మెకానిక్స్ కానీ, ఈ ప్రింట్ చేసే వాళ్ళ ఆపరేటర్స్ కానీ కొన్ని వేల మందికి ఆయన ఆస్కారం ఇచ్చాడు. అటువంటి ఒక సంస్థకి బీజం వేసినటువంటి మా అన్నగారిని శాలువాతో ఆయన సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అప్పట్లో అంత ఇదిగా లేదు. 3 పిల్లలు, ఈనాటి ఉన్న లక్షలు అది సంపాదన కాదప్పుడు, 100లోనే కూడా అందులోనే అడ్జస్ట్ చేసినటువంటి రాజ్యలక్ష్మి, ఆవిడ ఔదార్యం, ఇవన్నీ కూడా గుర్తుకుంటే లైఫ్లో మా జ్ఞాపకాలు అవి రావచ్చు తర్వాత. అయితే ఆ 3 పిల్లల్లో బాధ్యతలు అన్నీ ఉన్నా ఒక ఫ్యామిలీ, ఒక ఆయనతో ఫ్రెండ్షిప్ ఉంది, ఆ కుటుంబం ఇలా అయింది, మనం తీసుకురావాలి అని ఆ కష్ట పరిస్థితుల్లో కూడా, ఆర్థికంగా మేనేజ్ చేయలేని పరిస్థితుల్లో కూడా పరోపకారం చేయటం ఉంది చూసారండి. అది రామచంద్రమూర్తి గారి వ్యక్తిత్వం. డబ్బులుండి చేయటం కాదు, డబ్బులుండి చాలా మంది చేస్తారు, స్వార్థం కోసం చేస్తారు, పబ్లిసిటీ కోసం చేస్తారు. పరోపకారం అనే దానికి ఈ రోజున చాలా మీనింగ్స్ ఇచ్చారు. అది కాదు, తన వద్ద ఆ పరిస్థితి లేకపోయినా వీళ్ళని ఆదుకోవాలి, మనం ఏదో చెయ్యాలి అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అడాప్ట్ చేసుకునేటువంటి ఒక మనస్తత్వం ఉండేటువంటి ఒక వ్యక్తి రచయిత అయితే, రచనలో ఆర్ద్రత కాకపోతే ఇంకేం కనిపిస్తుందండి?
రచయితల ఆదతగా ఇంకేం కనిపిస్తుంది? ఆ కోవలో ఆయన తర్వాత వచ్చినటువంటి కేశవ్ కుమార్ గారిని తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఇంకోడు ఉన్నాడు. వాడికి సాహిత్య శ్వాసే రామచంద్రమూర్తి గారు. ఎందుకంటే కుటుంబంలో ఒక వ్యక్తికి అత్యున్నత స్థానం ఎవరైతే ఆ వ్యక్తి గొప్పవాళ్ళు అనుకున్నారో వాళ్ళందరూ ఆయనకు అత్యున్నత స్థానం ఎందుకు వచ్చింది అంటే రచయితగా అయితే నేను కూడా రాయాలి. ఆ వ్యక్తిని గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆ వ్యక్తి నేనే. ఆయన తర్వాత అంటే ఆయన రచనలు మా కుటుంబాల్లో రాసి ఆయన ఒక ఫ్రేమ్వర్క్, రామచంద్రమూర్తి గారి ఫ్రేమ్వర్క్, దాన్ని ఫాలో అయ్యే ఓహో ఇలా కథలు రాస్తున్నారు అని దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఈనాడులో అడుగుపెట్టా, జర్నలిస్ట్ కింద నిలబడ్డా. తర్వాత రచనలు చాలా చేసాం, దూరదర్శన్లో చేసాం, అన్నీ చేసాం. ఏం చేసినా కూడా ఒక గీటు ఉంది, ఒక గీటు రాయొచ్చు, గీటు ఉంటుంది. అదేంటంటే ఎవరైతే మనకి చిన్న హెల్ప్ చేశారో, లేకపోతే ఎవరైతే చాలా తక్కువ స్థాయిలో ఉండి హెల్ప్ కోరుతున్నారో వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి అనేటువంటి ఒక తత్వాన్ని ఆయన అంతర్లీనంగా మాలో ఒక నాటు వేశారు, ఒక బీజం కింద నాటు వేశారు. అది మా తర్వాత జనరేషన్స్కి మహావృక్షం అవ్వచ్చు, ఆ తర్వాత అది పెరగచ్చు. ఎందుకంటే డబ్బులు ఉన్నవాడికి మీరు చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే. తర్వాత పొజిషన్ మనకి ఈ రోజు లేదు కాబట్టి ఉన్నప్పుడే మనం చేద్దామని ఆలోచించడం కూడా తప్పే. మనం ఏ పొజిషన్లో ఉన్నా, మనం ఏ రకంగా ఉన్నా, అవతలోడు అవసరంలో ఉన్నప్పుడు వాడు అది ఆ టైంలో వాడికి అది చేయకపోతే వాడి జీవితమే ఉండదు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకున్నవాడే గొప్పవాడు. ఆ గొప్పతనం, ఆ ఔదార్యం, ఆ ఆదరణ అదంతా మూర్తీభవించినటువంటి మూర్తే రామచంద్రమూర్తి. ఒక్క నిమిషం దగ్గకూడదండి, మీరు తగ్గినా ఆగదు ఇది. ఎందుకంటే నేను ఆత్మీయత, నేను అందరూ ఆత్మీయులే నాకు. మొత్తం రామచంద్రమూర్తి గారు అందరినీ ఆత్మీయుల కింద తీసుకున్నారు. ఆ తర్వాత జనరేషన్లో వచ్చిన మేము కూడా అందరినీ ఆత్మీయుల కింద తీసుకుంటున్నాం. ఇది పర్కులేట్ డౌన్ అవుతుంది, ఇది మటుకు షూర్. మా జనరేషన్ అంతా ఇక్కడ ఉంది, మా తర్వాత జనరేషన్ అంతా ఇక్కడ ఉంది. ఇట్ ఈస్ షూర్ దట్ ఇట్ విల్ పర్కులేట్ డౌన్. ఎందుకంటే ఒక శాసనం, ఒక గీట్రాయ్ రాసిన తర్వాత అది శిలాశాసనం కిందే ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే 15 రూపాయలు చలసాని గారు చతుర్లో చిన్న చిన్న ట్రాన్స్లేషన్స్ చేయించేవారు. 15 రూపీస్, 10 రూపీస్ ట్రాన్స్లేషన్కి. అక్కడి నుంచి ఓ కథ ఎంతంటే అప్పట్లో 75 రూపాయలు, 100 రూపాయలు. కథా రచయిత అంటే రామచంద్రమూర్తి గారు కోట్లు సంపాదించేశారు, వేలు లక్షలు కథలకు ఇచ్చేశారని అనుకోవద్దు. 100 రూపాయలు. ఈ రోజున ఈనాడు 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, చాలా కాలం 150 రూపాయలు, 300 రూపాయలు ఈనాడు వాళ్ళు చేసిన తర్వాత మిగతా వాళ్ళు చేశారు. ఇప్పుడు స్వాతి బలరాం 2000 ఇస్తున్నాడు, ఈనాడు వాళ్ళు 1000 రూపాయలు ఇస్తున్నారు. కథా రచయితల కథకి ఉండేటువంటి పారితోషికం అక్కడి నుంచి మొదలెట్టి నవలలే రాసిన, రేడియో బాలయ్యగా వేలాది స్క్రిప్ట్లు, 1-2 స్క్రిప్ట్లు కాదండి. మన సుబ్బరాయ శర్మ గారు నాటకాలు రాశారు అదే అన్నారు, కానీ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు, అందులో రేడియోలో వేలాది స్క్రిప్ట్లు రాయాలి సార్. ఎందుకంటే రోజుకో టాపిక్, కార్మికుల కార్యక్రమం రోజు ఉంటుంది, రోజు రాయాలి, రోజు కొత్త టాపిక్ రాయాలి, రోజు ఆ టాపిక్ జనాల్ని, శ్రోతల్ని ఆకర్షించాలి. అలాగే మీడియాలో ఉన్నప్పుడు ఒక రిపోర్టర్ ఉన్నాడు, వాడు రోజు రిపోర్టర్ రాయాలి. ఎన్నాళ్ళు పనిచేస్తే అన్నాళ్ళు, లాస్ట్ వరకు కూడా రాస్తూనే ఉన్నారు, ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన రాయటం మొదలు పెడితే కాగితాల మీద అక్షరాలు మంచి ముత్యాల్లా పరుచుకుంటాయి. బ్రహ్మాండమైనటువంటి హ్యాండ్ రైటింగ్. అది చూస్తే వాడికి ఇస్తారు, ఇప్పుడు ఇచ్చేవారు స్క్రిప్ట్లు చదవమని.
నాకు కొన్ని స్క్రిప్ట్లు, నేను కొన్ని స్క్రిప్ట్లు చదివా, చూసినప్పుడు ఏంటంటే ఆ స్క్రిప్ట్ అలా చూడగానే ఒక తన్మయత్వం వచ్చేస్తుంది, ఎందుకంటే అంత బాగుంటుంది. తర్వాత ఆ రాత మా జీవితగుంట మా శ్రీధర్కి వచ్చింది, తర్వాత ప్రాక్టీస్ లేకపోయిందేమో తెలియదు, కానీ రామచంద్రమూర్తి గారికి ఇప్పటికే అది ఉంది. మొన్న కూడా ఏదో వెళ్ళి ఏదో ఎందుకంటే నేను రాయటం నేను రాస్తాను అంటే నవ యవ్వనంగా రచనలను ఉంచి రచయితగా ఒక నవ యవ్వనంతో ఉరకలు వేసే విధంగా సంవిధానాన్ని నడిపించినటువంటి రామచంద్రమూర్తి గారికి 80వ జన్మదిన సందర్భంగా మొత్తం అందరి బంధువర్గం అందరి తరఫున నేను శిరస్సు వంచి నమస్కారం. ఒక్క మాట, ఈరోజు సమాజంలో పరోపకారాన్ని ఒక స్వార్థపూరితంగా, ఒక గొప్పగా, ఒక ఫ్యాషన్గా, ప్రెస్టీజ్గా భావిస్తున్నారు. అలాంటి చేయకండి. ఎక్కడ అవసరం ఎవరికి ఉందో అది తెలుసుకుని బాధ్యత కింద ఫీల్ అయ్యి రామచంద్రమూర్తి గారిలాగా ఒక సంస్థలనే సృష్టించగల నేర్పరికి అవకాశం ఇచ్చేటువంటి ఒక సభ్యమైన ఆలోచనతో అవసరం ఉన్న వాళ్ళకి ఆదుకోండి. అదే రామచంద్రమూర్తి గారి వ్యక్తిత్వం ద్వారా తరతరాలు మనం తెలుసుకోవాల్సిన నిత్య సత్యం. సెలవు, నమస్కారం. దూరదర్శన్ ఎక్కువ కాలం పనిచేశాడు. ఎప్పుడు పోరాటాలు, హక్కులు. ఇప్పుడు మైక్ దగ్గర కూడా నా హక్కు ఇది, నేను ఆత్మీయతని పావుగంట కదా అరగంట అయినా మాట్లాడతాను. ఏదైనా ఆ పోరాట గెలిచి తన పోరాట పట్టుకుని ఇక్కడ కూడా ప్రతిష్ఠించి రామచంద్రమూర్తి గారి 2వ పార్శ్వాన్ని ఆవిష్కరించేటువంటి ఒక ప్రయత్నం చేసినందుకు అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రామచంద్రమూర్తి గారు కోరుకునేది ఏమిటంటే ఒక గొప్ప, తాను పూర్వరంగం నుంచి ఎటువంటి సంస్కారాన్ని అందిపుచ్చుకున్నాడో తన తర్వాత వెడుతున్నదా లేదా అని ఆలోచిస్తాడే. అది రచన కావచ్చు, వ్యక్తిత్వం కావచ్చు, మరొకటి కావచ్చు. ఆ రకంగా కళారంగంలో ఎక్కువ చేశారు కాబట్టి ఈ కళకు సంబంధించింది ఎలా ప్రవహిస్తుంది అని అంచనా వేస్తాడు. అలా ప్రవహించేటి ప్రవచనం నుంచి వచ్చిన వాడే ఆయన పౌత్రుడు, సందేశకుడు ఉన్నాడు. ఒక 2 వాక్యాలు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తే ముందుకెళ్దాం. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సుబ్బరాయ శర్మ గారికి, చెన్నై గారికి, శివారెడ్డి గారికి, మా తాతగారికి, సీతారామరావు గారికి, పార్వతీ సింగ్ గారికి, మా వేణు తాతయ్య, మావయ్య గారికి, కిన్నెర రఘురామ్ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ సో నాకు మా తాతయ్య గురించి మాట్లాడేంత వాడిని కాదు నేను, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే తాతయ్య. అండ్ నేను సరిగ్గా 2007లో ఇక్కడికి వచ్చా. సేమ్ ఇదే రోజు నేను ఇక్కడికి వచ్చా అనమాట. సో నా సినిమాలోకి నేను ఎంటర్ అవ్వడం ఇక్కడే ఈ రోజునే స్టార్ట్ అయింది, సరిగ్గా 12 ఏళ్ల క్రితం. సో నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మాట్లాడడానికి చాలా ప్రిపేర్ అయ్యాను, కానీ అంటే అంతా మన ఫ్యామిలీయే. సో మా తాతయ్య గురించి కొన్ని మాటల్లో చెప్పాలంటే, మా ఫ్యామిలీ అందరికీ ఆయన ఒక చెట్టు, ఆయన లీడర్ అనమాట. సో ఆయన గురించి ఇంకా దానికన్నా ఎక్కువ చెప్పలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివారెడ్డి గారు చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మా తాతయ్య మళ్ళీ మాకు తిరిగి వచ్చేలా మీరు చేశారు. సో నిజంగా మీరు మాకు ఒక దేవుడు లాంటి వారు. మా తాతయ్య గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సేయింగ్ ఉంటుంది, లీడ్ బై ఎగ్జాంపుల్ అంటారు. సో దానికి డెఫినేషన్ మా తాతయ్య. ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఒక సిస్టమేటిక్, ఒక డిసిప్లిన్, ఒక టైమింగ్ అనేది ఆయన ఎప్పుడూ తప్పరనమాట. సో అది నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూస్తున్నాను ఆయన్ని, అండ్ నాకు అదే గుర్తు. సో మా తాతగారు జీవితంలో సాధించిన దానిలో ఒక సగం, కొంచెమైనా క్వార్టర్ అయినా మేము అచీవ్ చేస్తే మేము చాలా సక్సెస్ఫుల్ అవుతాం, మా జనరేషన్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ తాత, మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు. అండ్ అంటారు కదా, ప్రతి ఒక సక్సెస్ఫుల్
మ్యాన్ వెనుక ఒక ఉమెన్ ఉంటుందని. సో ఆ ఉమెన్ మా నానమ్మ, దేవత ఆవిడ. నిజంగా ఈ ఫ్యామిలీని ఇలా అంటే ఒక ఎప్పుడైనా ఏమైనా సిచ్యువేషన్ వచ్చినా మా నానమ్మ తాతయ్యతో మాట్లాడితే అసలు మా అందరికీ ఎంత పీస్ఫుల్గా, ఎంత హ్యాపీగా ఉంటుంది. అసలు బాధలన్నీ మర్చిపోతాం. అండ్ యూనో మా తాతయ్య ఇంకో విషయం చెప్పాలి, ఆయన నిజంగా ఒక ఫైటర్. యూనో ఒక ఏమైనా హార్డ్ సిచ్యువేషన్, డిఫికల్ట్ సిచ్యువేషన్ లైఫ్లో వచ్చిందంటే దాన్ని అద్భుతంగా ఫేస్ చేయగలరు మా తాతయ్య. అండ్ దాన్ని ఫేస్ చేయడమే కాకుండా ఆ ఫైట్ని ఆయన గెలుస్తారు కూడా. సో అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నాకు కూడా పర్సనల్గా యూనో నా కెరియర్లో కానీ ఏ విషయంలో అయినా కానీ నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది మా గ్రాండ్ పేరెంట్స్ని చూస్తే. సో మేము కూడా, నేను మా ఆవిడ కూడా మా నాన్నమ్మ తాతయ్యలా మా ఫ్యూచర్ జనరేషన్స్కి అవ్వాలని మా కోరిక అది. అండ్ ఐ హోప్ దట్ వీ కెన్ అచీవ్ దట్ సమ్ డే. అండ్ వన్స్ అగైన్ మా ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు, ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ వన్స్ అగైన్ తాతయ్య, కంగ్రాచులేషన్స్. ఈ పుస్తకం అద్భుతంగా ఉండాలి. నాకు 20 కాపీస్ కార్లో పెట్టాయి, నీకు 2000 ఇస్తా ఇప్పుడు క్యాష్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. వారిని సందేశిస్తూ ముందు తొందరపడకండి. గమనిస్తున్నాను. ఆయన పిలిచే ముందు డాక్టర్ గారి వేళ నిజానికి ఇంత కార్యక్రమం మనం చేసుకోవడం, నిజానికి డాక్టర్ గారిని ఎంతసేపు డిటైన్ చేయడం కూడా నేను మీ అందరి పక్షాన సారీ చెప్తున్నానండి. ఎందుకంటే ఆయన ప్రతిక్షణం చాలా విలువైంది. మీకు తెలుసో లేదో 50 గంటల సేపు వెయిట్ చేశారు ఈయన. 50 గంటలు. శివారెడ్డి గారు ఊళ్ళో లేరు. ఆయన వస్తే తప్ప ఈయన సమస్యకి పరిష్కారం లేదు. ఆ 50 గంటలు ఈ కుటుంబం పడినటువంటి మానసిక వేదన ఇవాళ తలుచుకుంటే అలాంటి రోగులు ఎక్కడ ఉంటారు కదా. అటువంటి స్థితిలో మనం డాక్టర్ గారు నిజానికి ఎంతసేపు డిటైన్ చేయడం చేసేది. 1-2 లాంఛనాలు ఉన్నాయి, కానీ దానికి ముందు వారి స్పందన ఒకసారి ఉందని డాక్టర్ గారు నాకు అనిపిస్తుంది. క్షమించాలి, నాకు ఇట్లాంటి వాటిల్లో మాట్లాడుతుంటుంది రాదు. ఏదైనా తప్పులు దొరికితే క్షమించండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సభకు నమస్కారం. రామచంద్రమూర్తి గారి గురించి పెద్దలు చాలామంది చెప్పారు. సో నేను అంత అసోసియేషన్ లేదు కాబట్టి నేను అంతంత పెద్దగా నేను మాట్లాడలేను. నా పరిధిలో నాకు ఉన్న అనుబంధాన్ని 1-2 వాక్యాల్లో చెప్తాను. ఫస్ట్గా 80వ జన్మదిన శుభాకాంక్షలు మీకు. తను ఎలా అంటే ఆపరేషన్ అయిపోయింది, తను రికవర్ అయిపోయినారు. తర్వాత కూడా ఏదైతే తను నేను సంభాషించుకుంది కానీ మా అనుబంధం కానీ చాలా షార్ట్ పీరియడే ఉండేవి. ఏవో ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు. కానీ ఆ 2-3 నిమిషాల్లోనే తను ఎంతో క్లోజ్నెస్గా అనిపించేది. అండ్ ఇంకొకటి, చాలా తను చూపించే ఆత్మీయత కానీ, చిన్నవాడినైనా నా పట్ల చూపించే గౌరవంతో నాకే ఇబ్బందిగా అనిపించేది. అట్లా చేసేవారు ఆయన. సో ఒక్కొక్కసారి తనతో మాట్లాడాలంటే మనకే ఏంటో ఆ షై ఫీలింగ్ ఉండేది. సో తను అంత ఆత్మీయంగా చూసుకునేవారు. ఇంకొకటి ఏంటంటే, మేము అంత అసోసియేషన్ ఏదో ఎక్కువసేపు గంటలు మాట్లాడకపోయినా అనుబంధం మాత్రం అది చెప్పలేనిది. అది తనకి నాకే తెలియాలేమో అది మరి. సో అది మాటల్లో చెప్పలేము. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, తన కుటుంబంలో ఉన్న కొడుకులు కానీ, పిల్లలు కానీ, మనవాళ్ళు కానీ, తను వాళ్ళ పట్ల చూపించేది కానీ, వాళ్ళు తన పట్ల చూపించేది మాత్రం దగ్గరగా చూసిన వాడిని. సో అది కూడా మాటల్లో చెప్పలేనంత కుటుంబానికి ఇచ్చే ఇంపార్టెన్స్ అంత గొప్పగా ఉండేది తన నుంచి. మూడవది, యాజ్ ఏ వైద్యుడిగా, యాజ్ ఏ డాక్టర్, ఇంతకన్నా పరిపూర్ణత అవసరం లేదేమో. చాలాసార్లు చాలామందికి ట్రీట్ చేస్తాం, ఇంకా ఎక్కువ క్లిష్ట పరిస్థితులను కూడా ఫేస్ చేస్తాం. కానీ ఆ రెసిప్రొకేషన్ అవతల నుంచి వచ్చేది తక్కువగా ఉండవచ్చు. కానీ ఇట్లాంటి సందర్భాల్లో చేసింది తక్కువైనా చూపించే ఆ గౌరవం, ఆత్మీయత, వీటిలన్నింటినీ చూసుకున్నప్పుడే మిగిలిన అన్నింటినీ మర్చిపోయి ఓకే, జీవితానికి ఇదే పరిపూర్ణతేమో అన్నంత తృప్తిగా ఉంది. ఇది కలుగజేసినందుకు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ నేను పెద్దవాడిని అయిన తర్వాత
అంటే వయసులో ఆ వయసుకు వచ్చిన తర్వాత నేను జ్ఞాపకాలు కనుక రాసుకుంటే డెఫినెట్గా ఈరోజు ఆ పుస్తకంలో ఒక చాప్టర్ అవుతుంది. ధన్యవాదాలు. రోగులతోనే మాట్లాడతారు కానీ సదస్సులతో మాట్లాడతారని ఆశ్చర్యపోయినాడు. మొదటిసారి ఒక వక్తను మించినటువంటి అద్భుతాన్ని శివారెడ్డి గారు ఇవాళ ఆవిష్కరించారు. వారికి వేదికాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా శ్రీధర్ మిత్రుడు ఒకరు శ్రీను అని ఇక్కడ ఉన్నారు, వారికి ఒక శాలువా కప్పి మా రామచంద్రమూర్తి గారికి అతి క్లుప్తంగా వేదిక మీద పిలుస్తున్నారు. సీతాదేవి గారు, రామచంద్ర గారి రాజ్యలక్ష్మి గారు. అలాగే తీయండి. ఇది నా దృష్టిలో జన్మదినం కాదు, పెళ్లి రోజుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక 1 minute మాట్లాడి నేను వెళ్ళిపోతానండి. అసలు నాకు మాట్లాడడానికి రాదు. శివారెడ్డి గారికి నమస్కారం. అందుకే నాకు మాట్లాడడం రాదని చెప్పాను. ఇంకోటి నేను తప్పునే మాట్లాడతాను, క్షమించాలి. చనిపోయిన జ్ఞాపకాలని మరో జన్మనిచ్చిన మా డాక్టర్ గారికి పాదాభినందన చేస్తూ సెలవు. అధ్యక్షుడిగా ఉండడం వల్ల ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది. వక్తల్లాగా ఇప్పుడు నేను సాయిలాగా నా హక్కు 10 నిమిషాలు మాట్లాడడానికి అవసరం లేదు. అధ్యక్షుడు ఒక తొలి పలుకులు 2 బలి పలుకులు ఉంటాయి. నేను సాధారణంగా ఈ రెండో అవకాశాన్ని ఏనాడు ఉపయోగించుకోలేదు. అయితే ఈవేళ రామచంద్రమూర్తి గారు ఈ పుస్తకం ఇంత అద్భుతంగా ఇచ్చిన తర్వాత కొంత ఇప్పుడు ఎక్కువ వ్యక్తిగతంగా వెళుతూ ఉన్నది కనుక అసలు ఏమిటి ఈవేళ ఈ గ్రంథ ఆవిష్కరణలో సారభూతమైనటువంటి అంశం ఏమిటనేది ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని భావించి రెండోసారి ఇక్కడికి వచ్చాను. అసలు నేను నా జ్ఞాపకాలు రాసుకోవాల్సిన అవసరం ఉంటుందా? నాకు జ్ఞాపకం ఉంటుంది, దీనికి జ్ఞాపకం ఉంటుంది, మీ అందరికీ జ్ఞాపకాలు ఉంటాయి. మనం పుట్టడం జ్ఞాపకం లేకపోయినా మనం నాకు జ్ఞాపకం ఉంటారు, అత్తమ్మ వాళ్ళ జ్ఞాపకం ఉంటారు, స్నేహితులు జ్ఞాపకం ఉంటారు, ఉద్యోగం జ్ఞాపకం ఉంటుంది. సాధారణమైన విషయాలే కదా, మనం అందరం కూడా రాసుకోవచ్చు కదా. ఎందుకు రాయను? ఆయన ఎందుకు రాశారు? ఒకవేళ మనం రాస్తే చదవలసిన అవసరం లేదు, కానీ ఆయన రాస్తే చదవలసిన అవసరం ఎందుకు ఉంది? ఇది ఒక్కసారి అనుకోవాల్సిన పరిస్థితి ఉందని నేను భావిస్తాను. సాధారణంగా జ్ఞాపకం అని పేరు పెట్టిన తర్వాత ఎవరికైనా వాళ్ళకి సంబంధించిన విషయాలే ఎక్కువ చెబుతూ ఉంటారు. కానీ ఇలా చెప్పేటువంటి ఒక స్థితిలో ఈ పుస్తకం 10 మంది చేతుల్లోకి వెళుతుంది కనుక అక్షరముఖంగా పరోక్షంగా సమాజ హితం కోరుతూ ఏదో ఒక విషయాన్ని రచయిత చెప్పి ఉంటాడు. దానికోసం అన్వేషించాలి. ఇప్పుడు ఆయన నిడదవోలులో పుట్టడం, చిన్నతనంలో ఆయన వ్యవహారం, ఆయన పెంకుటిల్లు, విశాలమైన ఇల్లు, ఆ వెనకాల రైలు పట్టాలు, ఆయన వెనకాల చిన్న కాలువ, ఇవన్నీ వస్తాయి. మనకు కూడా కాలువ కాకపోతే మరేదో ఉంటుంది. కానీ ఆ రచయిత ఏది నిక్షిప్తం చేస్తున్నాడు, ఏది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడనే విషయాలు కనుక మనం విశ్లేషించుకుంటే కొన్ని ప్రధానమైన అంశాలు దొరుకుతాయి. ఒక రకమైనటువంటి సామాజిక పరిస్థితుల్ని మనం అంచనా వేయడానికి కూడా ఇలాంటి గ్రంథాల ద్వారాలు తెరుస్తాయి. ఈయన నిజానికి 2వ జన్మ అంటున్నారు, కానీ నాకు తెలిసి అయింది 3వ జన్మ. మొదటిది వాళ్ళ అమ్మగారు ఇచ్చారు, రెండవది 5 సంవత్సరాల వయస్సులో తాతతోటి వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న కాలువలో స్నానం చేయబోతే 3 మెట్టు తర్వాత 4వ మెట్టు ఉందనుకుని కాలు జారితే ఆ కాలువలో పడిపోతుంటే తాత తాత అని ఊపిరాడికి కిందలాడుతుంటే రే ఎవడరాది అని ఆ తాతగారు అరిస్తే ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి ఆ చేతిని పైకి లాగితే ఊపిరి పోసుకున్నది 2వ జన్మ. ఆ లాగిన వ్యక్తి ఎవరో చెప్పడానికి ఆ తాత లేడు, ఆ లాగిన వ్యక్తి ఫలానా అని గుర్తుపెట్టడానికి ఆ వ్యక్తి ఇప్పుడు ఈయన ముందు లేడు. కానీ మనిషిలో ఉన్న ఒక మాధవత్వం ఏమిటో చెప్పడానికి ఒక సంఘటన ఉంది, అది ఆయన 2వ జన్మ.
మూడో జన్మ సరే ఇప్పుడు డాక్టర్ గారు ఇచ్చింది. ఈయన జీవితంలో వాళ్ళ ఇంటి వెనకాల ఒక కాలం ఉంటే ఆ కాలువకి వాళ్ళ అమ్మతో సాయం వెళ్ళేవాడు ఆయన. కాలువ అనేది ప్రధానమైనటువంటి ఒక నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు పంటల కోసం చదివేటువంటి ఒక ప్రవాహం ఆ ఊళ్ళో ఉన్న నీళ్ళకి ఆ సౌకర్యానికి జరుగుతుంది. ఇది కాలువ. ఈ కాలువ 365 రోజులు ఉండదు. ఎందుకంటే వేసవి కాలంలో వ్యవసాయ పనులు ఉండవు కనుక కాలువ మూసేస్తారు. మూసేసినప్పుడు కాలువలో నీళ్లు ఉండవు. తమాషా ఏమిటంటే ఇవాళ ఇంట్లో ఇలా తిప్పితే డైనింగ్ టేబుల్ పక్కనే చేయగడుక్కునేటువంటి మనకి ఒక నీరు బయటికి వెళ్ళి కాలువ నుంచి తెచ్చుకునే స్థితి ఇవాళ సమాజానికి ఎలా తెలుస్తుంది? ఈ పుస్తకం చదివితే తప్ప. ఇంట్లో నుయ్యి ఉంటే తోడుకుంటే బాగానే ఉన్నావు. ఒకవేళ ఇంట్లో ఉన్నటువంటి ఆ నూతిలో నీళ్లు ఉప్పగా ఉంటే బయట నుంచి నీళ్లు తెచ్చుకోవడం అనేది అనివార్యం అనే సంగతి, మడిగట్టుకుని వంట చేసే సాంప్రదాయాలు ఉన్న చోట తడి బట్టలతో కిలోమీటర్ నడిచి వెళ్ళి వచ్చినటువంటి స్త్రీలు ఈ దేశంలో ఉన్నారు అని చెప్పడానికి వాళ్ళు ఒక ఆత్మ సాక్షాత్కారం. అంటే ఒక 60-70 ఏళ్ల క్రితం ఈ సమాజ చరిత్ర ఎలా ఉన్నదో రామచంద్రమూర్తి గారి జ్ఞాపకాలలోంచి తొంగి చూసే అవకాశం. ఇప్పుడు 2 నెలలు కాలువ కట్టేసిన తర్వాత అమ్మ నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తుంది? ఎలా? నీళ్లు లేకపోతే వంట ఎలా, తాగడం ఎలా? ఆ నీటి కాలువల్లోకి వెళితే అక్కడ పేరుకున్న ఇసుకని చేతులతో తవ్వితే చలమలు అంటారు వాటిని. అంటే అంతవరకు నిక్షిప్తమైపోయి భూగర్భంలో ఉన్న నీరు కొంచెం పైకి కనపడుతుంది. ఆ నీటిని బిందె ముంచితే రాదు, గ్లాసులతో ముంచి బిందె నింపుకోవాలి. అలా నింపుకు తెచ్చుకున్నటువంటి నీళ్లతో గొంతు తడుపుకున్న వ్యాఖ్యలు, ఆ నీళ్లతో కడుపు నిండా అన్నం తిన్న వ్యాఖ్యలు ఆయన జీవితంలో చాలా ఉన్నాయి. అంటే ఒక రకమైనటువంటి సామాజిక స్థితిని తన కథ చెబుతూనే 70 ఏళ్ల క్రితం నీటి కోసం కటకటలాడేటువంటి ఒక మధ్యతరగతి గృహిణిని చిత్రించినటువంటి జ్ఞాపకం ఆయన చెప్పకపోతే మనకు ఎలా తెలుస్తుంది ఈ తరానికి? ఇలాంటి ప్రయత్నం చాలా పుష్కలంగా చేశాడు ఆయన. ఇందాక ఆయన ఆకాశవాణి గురించి ప్రస్తావన వచ్చింది. నిజానికి దానికి ముందే ఆయన ఒక విద్యా వ్యవస్థలో ఉద్యోగం చేసేవాడు ఆయన. అది గవర్నమెంట్ ఉద్యోగం. నౌకరీకి వదిలి ఆకాశవాణికి రావాలి ఆయన. ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని కొత్త ఉద్యోగానికి వస్తున్నాడు. వస్తున్న ఉద్యోగంలో ఆకర్షణ చాలా ఉంది, కానీ ఎంతకాలం నిలబడుతుందో తెలియని దుస్థితి ఉంది. అంచేత ఆయన 2 సలహాలు తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అప్పటికే రావూరి భరద్వాజ గారిని ఒక మహనీయుడు ఉండేవాడు, మహాకవి, జ్ఞానపీఠ పురస్కృతుడు. ఆయన ఒక సలహా అడిగాడు. అప్పటికే ఆయన ఆకాశవాణిలో ఉన్నారు కనుక, ఏమండి నాకు ఇలా ఆకాశవాణిలో ఉద్యోగం వచ్చింది, నన్ను ఏం చేయమంటారు? ఏమయ్యా నువ్వు చక్కగా ఏదో ఉద్యోగం చేసుకుంటున్నావు, ఏదో విద్యాశాఖలో నెల తిరిగేప్పటికి ఎంత వస్తుంది, 100-150, హాయిగా కాలక్షేపం చేసుకోక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఈ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదు. ఇలాంటి ఉద్యోగంలో నువ్వు చేరడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు అని ఆయన ఒక సందేహం వెలిబుచ్చాడు. అప్పటికే పెళ్ళయింది, ఒక చిన్న సంసారం ఉంది. ఈ వదులుకుని ఉన్న ఉద్యోగాన్ని వదులుకుంటే ఈ ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో తెలియని పరిస్థితి మొదటిది. ఒక డాక్టర్ గారు నీలో ఈ రోగం ఉందని చెప్పిన తర్వాత సెకండ్ ఒపీనియన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మనలో చాలా మందికి ఉంటుంది. ఆయన కూడా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళారు. ఆయన పేరే పాలకోడేటి రామచంద్రరావు గారు. ఆయనకి మేనమామ. మావయ్య నాకు ఇలాంటి ఉద్యోగం వచ్చింది, నన్ను ఏం చేయమంటామని సలహా చెప్పాడు. ఒరే ఆకాశవాణి అంటే నాలాంటి వాడు కాలు పెట్టడానికి కూడా సావకాశం లేనటువంటి ఒక సంస్థ. మహనీయులు మహానుభావులు అందరూ వచ్చేటువంటిది ఆకాశవాణి. అలాంటి చోట ఉద్యోగం వస్తే నువ్వు మానేస్తావా? తప్పకుండా చేరన్నాడు. ఇప్పుడు ఆలోచించండి రామచంద్రమూర్తి గారి పరిస్థితి. ఆయన అడిగిన పెద్ద మనిషి ఉద్దర మహాప్రభు నీకు ఎందుకు అన్నాడు ఒక ఆయన, నువ్వు చేరకపోతే ఇంతకన్నా పాపం లేదన్నాడు రెండో ఆయన. ఏంటి ఈయన పరిస్థితి? ఒక డోలాయమాన పరిస్థితికి వచ్చినప్పుడు తాను తీసుకోబోయేటువంటి నిర్ణయం పట్ల అచంచలమైన ఆత్మవిశ్వాసం ఉంటే మనిషికి ఏ ఆత్మవిశ్వాసం ఉండాలో అది రామచంద్రమూర్తి గారి కథ మనకి చెప్తుంది, ఇవాళ తరానికి చెప్తుంది. ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ఇవాళ రామచంద్రమూర్తి గారు ఇంతమందిని కూర్చోబెట్టింది ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయం.
అంచేత మనిషి సందర్భానుసారంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో, తీసుకునే నిర్ణయం పైన ఎటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలో ఈ పుస్తకం చెబుతుంది. అంచేత దీంట్లో ఉండేది కేవలం రామచంద్రమూర్తి గారి కథ. ఆయనకి నిడదవల్లో ఒక ఇల్లు ఉంది, దాని వెనకాల రైలు పట్టాలు ఉన్నాయి, చిన్నప్పుడు నిక్కరేసుకున్నాడు, తర్వాత పొడుగు చేతులు చొక్కా వేసుకున్నాడు అన్న ప్రధానమైన భౌతిక అంశాల మధ్య ఇవాళ ప్రవర్ధమానం అవుతున్నటువంటి ఒక తరం విశ్లేషించుకోవలసినటువంటి గ్రంథం, ఆ గ్రంథ సౌగంధ్యమే నేను నా జ్ఞాపకాలు. ఇలా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ కాలాతీతం అవుతుంది కనుక అధ్యక్షుడిగా ఈ ఒక్క మాటైనా చెప్పకపోతే ఇంటికి వెళ్ళాక మనసు కుదుట పడదు కనుక ఈ ఒక్క మాటతో నా అధ్యక్షుడు మణిపలికలు పూర్తి చేస్తూ చివరి అంశంగా రామచంద్రమూర్తి గారి మనసులో మాట ఏముందో మనం విందాం. వారిని ఆహ్వానిస్తున్నాను. రామచంద్రమూర్తి గారికి అత్యంత ఆత్మీయులైనటువంటి మిత్రులు ఆయన వెంకటరానికి వస్తున్నటువంటి వెంకటదాస్ గారు. ఆయన సుప్రసిద్ధ కవి, పోలీసు వ్యవస్థలో పనిచేశారు ఆయన కూడా. వారిరువురు కలిసి ఇప్పుడు ఒక 50 పుస్తకాలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. అలాగే మా ఒక 50 గ్రంథాల వరకు అందజేయాలి. పెట్టి మా రామచంద్రమూర్తి గారి పట్ల ఉన్న కేవలం ఆత్మీయత భావంతో ప్రకాశరావు గారు ఇచ్చేశారు. వారిని ఇప్పుడు శ్రీ జోషి గారు ఇచ్చేశారు. ఆయనకి రామచంద్రమూర్తి గారి పట్ల వల్లమాలతో ఇప్పుడు మన ముందు ఆవిష్కరిస్తారు. అందుకే అది గజమాల, అది ఒకరు వేయలేరు కాబట్టి శ్రీధర్ కూడా దానికి సహాయం చేస్తాడు. ఫోటో కోసం పట్టుకోండి, మెడలో వేయకండి, దాన్ని భరించలేదు. పట్టుకోండి. మధ్యాహ్న తీసేయండి, శ్రీధర్ చెంకి తీసేయాలి. ఇప్పుడు కిన్నెర కుటుంబంలోని మరొక ఆత్మీయ సభ్యులు మా జమలాపురం రాధాకృష్ణ గారు. ఆ వంశానికి చెందినటువంటి రాధాకృష్ణ శాలువతో సత్కరిస్తారు. సార్ 1 మినిట్ సార్. జంట నగరాల్లో ఏ కార్యక్రమం జరగాలన్నా సార్ అక్కడ సార్ దానికి శోభలు సమకూర్చేటువంటి సతీష్ వారు ఇప్పుడు రామచంద్రమూర్తి గారిని శాలువతో సత్కరిస్తారు. సార్ 1 మినిట్ సార్. బలరామమూర్తి గారు ఇచ్చేశారు. వారు రామచంద్రమూర్తి గారిని నేను నా మనసు మోగపోయింది. ఏం మాట్లాడాలో తెలియటం లేదు. ఇంతమంది వేదిక మీద ఆశయం లేని పెద్దలు ఉన్నారు. నా గురించి ఎంతగానో చెప్పారు, నాకే తెలియని విషయాలు వారు చెప్పారు. ఒక పక్క సంతోషం, ఒక పక్క సంతోషానికంటే ఆనంద బాష్పాలు అంటే బాగుంటుందేమో. ఇక్కడ అందరూ నా ప్రియమైన మిత్రులు ఉన్నారు, ప్రియమైన బంధుగణం ఉంది. అలాగే వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా నాకు చిరపరిచితులు. సీతారామారావు గారు కూడా, వారి కథలు నేను కూడా చదివాను చాలా. ఆయన ఎంత నెమ్మదస్తులో, ఎంత సౌమ్యులో నాకు తెలుసు. ఇక శివారెడ్డి గారు, ఆయన్ని ఎప్పుడు పలకరించినా పునర్జన్మ ప్రసాదించిన పుణ్యమూర్తికి నమస్కారాలు అంటాను. ఆయన వెంటనే నవ్వు నవ్వేస్తారు. ఆ నవ్వు కోసమే మీకు ఫోన్ చేశానని నేను చెప్తాను. అంత మంచి నవ్వు అయింది. డాక్టర్కి నవ్వు ఎంత అవసరం, అది ఆయనకు ఉంది. ఎన్నో విషయాలు చెప్పారు. సీతారామారావు చెప్తూ ఆంధ్రపత్రిక కథల గురించి చెప్పారు. నా మొదటి కథ ఆంధ్రపత్రికలోనే వచ్చింది 1960లో. అప్పుడు సెంటర్ స్ప్రెడ్ స్టోరీస్ అని వస్తూ ఉండేవి, మధ్య పేజీ కథలు. ఆ కథ ఒక్కదానికి బాపు గారు బొమ్మ వేసేవారు. అందులో హంసగమన అనే కథ ఆంధ్రపత్రికలో 1960 డిసెంబర్లో వచ్చింది. దానికి బాపు గారు బొమ్మ వేశారు, మొదటి కథ. అక్కడి నుంచి ఇంక కథలు రాయడం మొదలుపెట్టాను. తర్వాత ఇందాక సుందర్ సాయి చెప్పాడు, వాళ్ళ నాన్నగారికి నా కథలు అంటే ఇష్టం అని. ఎప్పుడు ఆయన ఆలమూరు నుంచి కారులో వస్తూ ఉండేవారు. నేను అప్పుడు గవర్నమెంట్ ఉమెన్స్ ట్రైనింగ్ కాలేజీలో నేను క్లార్క్గా పనిచేసేవాడిని, విద్యాశాఖలో పనిచేసాను చెప్పారు. వస్తూ ముందు మా స్కూల్కి వచ్చేవారు, ట్రైనింగ్ స్కూల్కి వచ్చేవారు, కారు ఆపుకునేవారు అక్కడ.
ఆయన కార్లు అంటే చాలా ఫ్యాషన్. డాక్టర్ గారు ఆయన కూడా, సుందర సాయి గారు నాన్నగారు మంచి డాక్టర్. నిలబెట్టి వ్యాసెక్టమీ ఆపరేషన్ చేసేవారు ఆయన. సరే వచ్చి అల్లుడు గారు అనేవారు, ఆయనతో వెళ్ళిపోయేవాడిని. అలా 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 తిప్పి నన్ను ఇంటి దగ్గర తిప్పి ఆయన మళ్ళీ వెళ్ళిపోయేవారు. ఇంట్లో మాత్రం భోజనానికి మాత్రం వచ్చేవారు కాదు. భోజనం చేసేవాళ్ళంటే అంటే వద్దు ముందుగా మేము వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోతూ ఉండేవారు అనమాట. ఆయన కార్లు అంటే మహాసరదా. ఏడాదికి 2 ఏళ్ళకి ఒక కారు మారుస్తూ ఉండేవారిని విన్నాను నేను. సరే నాకు 3 పిల్లలు ఉన్నారు కదా, అప్పుడు ఇంకా ఇద్దరు పుట్టారు కదా, ఆపరేషన్ చేసేయండి డాక్టర్ గారు అన్నాను. సరే రా అన్నారు, తీసుకెళ్ళిపోయారు. దారిలో నాకు ఎందుకు అనిపిస్తుంది, అయ్యా 3వ ఛాన్స్ కూడా తీసుకుంటే ఎలా ఉంటుంది, ఆడపిల్ల లేకపోతే అలాగే 2 మగపిల్ల అయిపోయారు, ఒకసారి చూడకూడదు పోని అన్నారు. ఆయన మాట నాకు శిరోధార్యం. సరే అయితే ఇంటికి తీసుకుపోండి అన్నాను. 3వసారి కూడా అబ్బాయి పుట్టాడు. అబ్బాయి మళ్ళీ వేణు అని పేరు పెట్టుకున్నాను, వేణుగోపాల్ అని పేరు పెట్టుకున్నాను. నా 3 పిల్లలు వాళ్ళు నాకు తండ్రులు. ఒక మాటలో చెప్పాలంటే నన్ను వాళ్ళు కొడుకులా చూసుకుంటారు తప్ప నన్ను నాన్న ఎప్పుడు చూడరు. ఏదో కొడుకులు ఏదో రుణం తీర్చుకునేందుకు పుట్టారంటారు కానీ నన్ను రుణగ్రస్తుని చేయడానికి పుట్టారేమో అనిపిస్తుంది. అలాగే నా ఇల్లాలు ఏదో అందులోనే రాశాను, దేవతలో పాట ఉంది, ఇల్లాలే దేవత అని. అలాంటి దేవతామూర్తి అనమాట. పిల్లల పెంపకం అసలు నాకు తెలియదు, ఎలా అసలు పెళ్ళి అంటేనే తెలియదు. ఆ వయసులో పెళ్ళి అయింది నాకు. బాల్య వివాహం అది 22 ఏళ్ళు వచ్చాయో లేదో మా నాన్న తొందరపడి పెళ్లి చేసేసాడు నాకు. సరే 1962లో పెద్ద అబ్బాయి పుట్టాడు, 64లో 2వ అబ్బాయి పుట్టాడు, 66లో 3వ అబ్బాయి పుట్టాడు. 3వ అబ్బాయి పుట్టాక ఉద్యోగం హైదరాబాదు. ఏం చేయాలి ఇప్పుడు చెప్పారు కదా, భారతీ సింగ్ గారు చెప్పారు, మా మేనమామ అది దేవలోకం రా, అందులో చేరితే మహామోహన్ అందరూ పనిచేశారు. ఒక బందా కనకలింగేశ్వరరావు గారు, తర్వాత గోపిచంద్ గారు, ఓ మునిమాణిక్యం గారు, ఇంతమంది చేశారు. అక్కడ కాలెట్టమే కష్టం అన్నారు. అలాంటి చోట ఉద్యోగం వచ్చిందంటే వదులుకోవడం నాకు ఇష్టం అయిపోయింది. అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడిని, వారందరూ వేసిన అడుగుజాడల్లో నా అడుగుజాడలు కూడా పడ్డాయి, వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా కలిసాయి అని చెప్పుకునేవాడిని ఆ రోజుల్లో. ఆకాశంలో ఉద్యోగం అంటే అలాగా ఎన్నో జ్ఞాపకాలు ఇంకా నాకు చాలా ఉన్నాయి. అసలు జ్ఞాపకాలే మనిషికి తోడు రాకపోతే మనిషి ఏమవుతాడు? అడవిలో ఆకులు రాల్చుకున్న చెట్టులా ఎండిన మోడవుతాడేమో అని ఒక కవితలో రాశారు. నారాయణ రెడ్డి గారు నమస్కారం పెట్టి ఆయనతో నేను షేక్ హ్యాండ్ ఇచ్చేవాడిని. ఇచ్చి ఒకసారి చెప్పాను, మీతో కరచాలనం చేస్తే మీలో ఉన్న విద్వత్తు మీ కుడి చేతిలోంచి నా కుడి చేతిలోకి వస్తే నేను కూడా కవితలు రాస్తానేమో అని ఇస్తున్నానండి అని కరచాలనం చేసేవాడిని. ఒకసారి చాట్ల శ్రీరాములు గారు పురస్కారం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఉపన్యాసం ఇచ్చి వెనక్కి వెళ్ళి సీట్లో కూర్చుంటుంటే నారాయణ రెడ్డి గారు వెనకాల ఉన్నారు. రామచంద్రమూర్తి కరచాలనం అన్నారు. ఆయన ఇస్తానని నేను దూరంగా కూర్చున్నాను కదా, కరచాలనం అని అడిగారు అన్నమాట. అంత ప్రేమ నేనంటే ఆయన నారాయణ రెడ్డి గారికి. అలాగే ఎంతోమంది ఆకాశవాణిలో నేను పనిచేశానేమో నాకే తెలియదు. బ్రహ్మానందం సినిమాలో వెళ్ళడానికి కారణం ఆకాశవాణి. అది కూడా నా జ్ఞాపకాలు రాసుకున్నాను. ఆయన ఎప్పుడు చెప్పుకోడు బయట. చెప్పుడు నేను రాశాక ఏమంటే ఇలా రాస్తున్నాను బ్రహ్మానందం గారు మీ గురించి, ఓకేనా? ఓకే ఓకే, నేను చాలా సభల్లో చెప్తానండి మీ పేరు అన్నాడు. నేను నా పేరు చెప్పట్లేదు, నేను అందుకు అడగలేదు అని నేను చెప్పాను. ఒకసారి ఇప్పుడు నేను రేడియో స్టేషన్లోకి వెళ్తుంటే 2 వ్యక్తులు గేట్ దగ్గర నిలబడి ఉన్నారు. నన్ను చూస్తుంటే నా వెనకాల వచ్చి రామచంద్రమూర్తి గారు మీరేనండి అని అడిగారు. నేనేనండి. ఈయన బ్రహ్మానందం అండి, అత్తిల్లో లెక్చరర్గా పనిచేస్తున్నాడు, ఈయన మా బావగారు అని వాడు బావమరితో వచ్చాడు. చిక్కడపల్లిలో ఉండేటోడు బావమరిది వచ్చాడు. సరే రండి అన్న. ఈయన మిమిక్రీ బ్రహ్మాండంగా చేస్తారండి, చాలా ప్రదర్శనలు ఇచ్చాడు. ఆకాశవాణిలో కూడా ప్రదర్శనలు ఇస్తే చాలామంది శ్రోతలు వినే అవకాశం ఉంటుంది కదా, అందుకని వచ్చాడండి. సరే రండి అని తీసుకెళ్ళి క్యాంటీన్లో కాఫీ ఇప్పించి నా సీట్లో కూర్చోబెట్టి, ఓ శారదా శ్రీనివాసన్ గారు, 2 ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఇంకో ఎంజే శ్యామలాదేవి అని ఒక ఆవిడ ఉంది, వాళ్ళని ప్రేక్షకులుగా కూర్చోబెట్టి స్టూడియోలోకి తీసుకెళ్ళి మిమిక్రీ చేయమన్నాను. చాలా బాగుంది. చప్పట్లు కొట్టడానికి కావాలి కదా జనం, కూర్చోబెట్టి చప్పట్లు కొట్టించాను. చప్పట్లు కొట్టారు, అయిపోయింది. అది 4 వారాలు ఉదయ తరంగిణి అని కార్యక్రమం వచ్చేటప్పుడు అది ప్రసారం చేశాను.
తర్వాత దూరదర్శన్లో ఎంసీవి శశిధర్ అని నాకు ఒక మిత్రుడు ఉండేవాడు. అతనికి చెప్పాను బ్రహ్మానందం బాగా చేస్తున్నాడే అంటే, ఆ తర్వాత ఆదివిష్ణు గారితో పరిచయం కావటం, అక్కడికి వెళ్ళటం, అక్కడి నుంచి దూరదర్శన్లో పక్కపక్కలు అనే ప్రోగ్రాం చేయటం. ఆ పక్కపక్కలు అనేది ఎక్కువసార్లు ప్రసారం అయిపోయింది. దాంతో అది బాగా పాపులర్ అయిపోయి జంధ్యాల గారి దాకా వెళ్ళిపోయాడు అనమాట. సరే ఓ రోజు రాత్రి జంధ్యాల గారి రూమ్లో కూర్చోండి. జంధ్యాల గారు కూడా నాకు చాలా మంచి మిత్రుడు, నాకు సుబ్బరాయ శర్మ గారికి, ఆదివిష్ణు గారికి. అసలు ఆదివిష్ణుతోటే నాకు పరిచయం చాలా విచిత్రంగా జరిగింది. అవన్నీ పుస్తకాలు మీరు కొన్ని చదివితే బాగుంటుంది, ఇక్కడ చెప్తే అంత టైం సరిపోదు మనకి. సరే ఆదివిష్ణు ద్వారా బ్రహ్మానందం సినిమాలోకి వెళ్ళాడు. అలాగే నా కథల గురించి చెప్పారు సీతారామారావు గారు, ఆర్ద్రత ఉంటుందని. అమ్మకో ముద్దు, ఆ కథ నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది, డబ్బు కూడా తెచ్చిపెట్టింది. అది కథగా రాశాను. ఆదివారం ఈనాడులో వచ్చింది. ఏదో బహుమతి, పోటీ బహుమతి అంటే ఆర్డినరీగా తీసుకున్నారు, ఏదో కన్సలేషన్ బహుమతి ఇచ్చారు. ఆ కథ రాసిన ముందే దాన్ని నేను సుబ్బరాయ శర్మ గారు కూడా బాగానే ఉంది, కానీ చిన్న మార్పు చెప్పారు ఏదో ఆయన. ఆ రోజు రాత్రి జంధ్యాల గారు వస్తే వాళ్ళు గెస్ట్ హౌస్కి వెళ్ళారు, నేను సుబ్బరాయ శర్మ గారు. ఏమన్నా రాస్తున్నావయ్యా రామచంద్రమూర్తి అని అడిగారు జంధ్యాల గారు. ఈ మధ్యన రాశానండి, ఆదివారం ఈనాడికి పంపాను అని కథ చెప్పాను ఆయనకి. ఆయన కుర్చీలోంచి లేచి నా చేయి తీసి ముద్దు పెట్టుకున్నారు. చాలా బాగుంది ఆ కథ అన్నాను. ఆ కథని నాటకం రాయండి బాగుంటుంది గురువు గారు అని చిట్టా శంకర్ అని నా రంగస్థల మిత్రుడు అంటే అది నాటకం రాసి ఇచ్చాను. అది కూడా కిన్నెర వారే ప్రదర్శించారు. కిన్నెర నాటకోత్సవాల్లోనే ప్రదర్శన అయింది. అసలు అది అమ్మకో ముద్దు అనే పేరుతో నాటకం రాశాను ముందు. అంటే 2 గంటల నాటకం వచ్చింది. ఎక్సిడ్ అయిపోయింది అన్నారు. సరే ఇంకా దాన్ని పక్కన పెట్టాం. నందికి ఇద్దామంటే కుదరలేదు. తర్వాత దాన్ని రేడియోకి నాటకంగా రాశాం, 4 భాగాలు. అది వి రతన్ ప్రసాద్ అని ఆవిడ ప్రొడ్యూస్ చేసింది. అందులో సుబ్బరాయ శర్మ గారు మెయిన్ వేషం వేశారు, తండ్రి వేషం. ఆ తర్వాత గుంటూరులో అభినయ అనే సంస్థ వారు మాకు నాటిక కావాలండి, మీరు ఏదైనా ఇస్తారా అంటే, ఈ నాటకం ఉంది చూసుకోండి అన్నాను. బాగుంది కానీ నాటకమే కాదండి, నాటికల పోటీకి ఇస్తాం మేము, నాటిక అయితే బాగుంటుంది, తగ్గించి ఇవ్వండి అని. మళ్ళీ తగ్గించి వాళ్ళకి ఇచ్చారు. అప్పాజీషుల అమెరికా సంస్థ వాళ్ళు అది వేశారు, ఆ నాటికని ప్రదర్శించారు. ఆ పోటీలో ప్రదర్శిస్తే దానికి ఉత్తమ రచన, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ రచన, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు అన్నీ అతనికే వచ్చాయి. దాంతో అతను పొంగిపోయి ఎక్కడ పరిషత్ పెడితే అక్కడికి ఆ నాటకం పట్టుకెళ్ళాడు. మొత్తం 2 ఏళ్ల వ్యవధిలో 50 ప్రదర్శనలు ఇచ్చాడు. 50 ప్రదర్శనలు ఇచ్చాడు. దాన్ని సినిమాగా చేస్తే బాగుంటుందండి అని ఎవరో సలహా ఇస్తే సినిమాగా రాశారు. ఓ ప్రొడ్యూసర్ గారు, పెద్ద ప్రొడ్యూసర్ గారు ఓ సినిమా తీసినానికి వినిపించారు. మేమంతా బడ్జెట్ సినిమాలు తీస్తున్నాం సార్, మీరు ఇందులో ప్రకాష్ రాజును, జయసుధాను, బ్రహ్మానందం అంటున్నారు, కష్టం మాకు, చూద్దామండి ఉంచండి అన్నాడు. నేను ఒకసారి చెప్తాను, మళ్ళీ అడగను కదా, ఉంచండి అన్నాయని మళ్ళీ నేను కలుసుకోలేదు, అడగలేదు. ఈలోగా దూరదర్శన్లో సుందర సాయి ఇది సినిమాగా తీస్తే బాగుంటుంది, శ్రీధర్ నువ్వు చేస్తావా, డైరెక్షన్ చేస్తావని శ్రీధర్ని అడిగితే శ్రీధర్ డైరెక్ట్ చేస్తున్నాడు. అందులో సుబ్బరాయ శర్మ గారు, ఆలపాటి లక్ష్మి గారు ప్రధాన పాత్రలు వహిస్తూ మా శ్రీధర్ డైరెక్ట్ చేయగా, అది కూడా శైలజా సుమన్ గారు డైరెక్టర్గా ఉన్న రోజుల్లో అది సినిమాగా కూడా 4 వారాలు ప్రసారం అయింది. దానికి కూడా మంచి పేరు వచ్చింది. అలాగే నాకు డబ్బు తెచ్చిపెట్టింది, పేరు తెచ్చిపెట్టింది. అమ్మకం ముద్దు బాపు గారు చదివి నా చేత కంటతడి పెట్టించారు అని ఉత్తరం రాశారు, పుస్తకంలో ఉంది. అలాగే ఒక పరిషత్తులో అయిపోయి రాత్రి 9:30 ఎప్పుడో ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఫోన్ చేశారు నాకు. నేను ఫలానా ఊళ్ళో ఉన్నానండి, ఇక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాను, ఇప్పుడే మీ నాటికి చూశాను అన్నాడు. అమ్మకో ముద్దు చూశానండి. చూశారండి, చాలా సంతోషం అండి. నేను ఎన్నో ట్రాజడీ ప్లేస్ చూశాను కానీ ఎప్పుడు నా కంటతడి ఏర్పడలేదే, నీ నాటకం చూస్తే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి, చాలా బాగుంది, చాలా అద్భుతంగా రాశారు అని మెచ్చుకున్నాడు ఆయన. అట్లా మెచ్చుకున్నప్పుడు నాకు బాగానే ఉంది అనిపిస్తుంది, కానీ ఇది పొగడ్తలు నాకు ఎందుకో నచ్చవు అంతగా. జ్ఞాపకాలు నేను రాయాలి ఇందులో, ఇంకా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. నూతన్ ప్రసాద్ వరప్రసాద్గా ఉన్న రోజుల్లో, రేడియోకి వచ్చిన రోజుల్లో నాకు ఎక్కువ అవకాశాలు ఇవ్వండి గురువుగారు అని గోపి హోటల్కి తీసుకెళ్ళి నాకు ఇడ్లీ ఇప్పించి అడిగితే అతనికి ఎన్నో అవకాశాలు ఇచ్చాను నేను. నూతన్ ప్రసాద్ గారు ఇంకా రాని క్రితం, అతని పేరు వరప్రసాద్. ఒక హంసమంజీరాలు అని ఒక నవల రాస్తే సిఎస్ రావు గారు, ఆ హంసమంజీరాలు నవల్ని సిఎస్ రావు గారే నాటకంగా రాసిస్తే అందులో నూతన్ ప్రసాద్, శ్రీరంగం గోపాలరత్నం నటించారు. మధ్యాహ్నం 3 గంటల రికార్డింగ్ మొదలైతే రాత్రి 10:30 అయింది. ఇది 1960
75లో అనుకుంటా, 75, 74లో. అప్పట్లో ఇన్ని సిటీ బస్సులు ఉండేవి కాదు, ఆటోలు ఇంకా రాలేదు హైదరాబాద్కి ఎక్కువగా. నూతన ప్రసాద్కి 10:30 అయిపోయింది, మా స్టూడియో కూడా 10:30 ప్రసార సమాప్తి అయిపోతుంది. నేను కార్ ఆర్డర్ చేసుకున్నాను ఇంటికి వెళ్ళడానికి. ఇప్పుడు ఎలా వెళ్ళాలండి అని నూతన ప్రసాద్ ఆలోచిస్తున్నాను, నాకు దారి లేదు ఇప్పుడు ఎలాగా అని. ఏం చేయమంటారంటే మా ఇంటి దగ్గర అంటే హెచ్ఏఎల్ క్వార్టర్స్లో ఎక్కడ ఉండేవాడు, ఉద్యోగంలో చేస్తూ ఉండేవాడు. ఓ పని చేస్తానంటే నేను ఎక్కడైనా ఒక చోట మిమ్మల్ని దింపుతాను, అక్కడి నుంచి మీరు ఎలాగో వెళ్ళండి జాగ్రత్తగా అని. నాకు నా పరిధిలో నేను విజయనగర కాలనీలో ఉండేవాడిని. ఇతన్ని అమీర్పేట సారథి స్టూడియో దగ్గర దింపితే చాలండి అన్నాను. అక్కడ దాకా తీసుకెళ్ళి దింపి నేను అప్పుడు రాత్రి 10:30కి ఇంటికి వెళ్ళాను. పర్మిషన్ లేదు నాకు ఇంకోటి తీసుకెళ్ళడానికి, లేకపోతే ఇక్కడ ఇంటి దగ్గర తీసుకెళ్ళలేకపోయాను. చాలా బాధపడ్డాను. మర్నాడు పొద్దున్న అడిగాను, ఏమంటే జాగ్రత్తగా వెళ్ళారా అని. వెళ్ళారండి, ఎవరో సినిమా నుంచి సెకండ్ షో చూసి ఇద్దరు వాళ్ళు దింపారు నన్ను అని చెప్పాడు. అలాగా ఇలాంటి జ్ఞాపకాలు కూడా చాలా ఉన్నాయి, కానీ అవన్నీ రాస్తే నా సరిపోదు. అంచేత కొన్ని జ్ఞాపకాలు రాశాను. అసలు ముందు ఈ జ్ఞాపకాలకి శ్రీకారం చుట్టింది ఎవరు అంటే రాయమని ప్రోత్సహించింది ఓలేటి పార్వతీ సింగ్ గారు, రఘురామ్ గారు. మీరు ఎందుకు రాయకూడదండి అని అడిగారు. ఎందుకు రాయాలండి, అసలు నా జ్ఞాపకాలు ఎవరికి కావాలండి? నేను ఏమన్నా గాంధీ మహాత్మునా, నెహ్రూనా, కలాంనా? ఎందుకు నేను నాకు 3 కొడుకులు అని రాస్తే 3 కొడుకులు అందరికీ ఉంటారండి, 4 ఉంటారు, 5 ఉంటారు, అయితే మాత్రం ఏమైందట అంటారు. అందుకని నాకు ఇష్టం లేదండి. అలా కాదండి, మీకు టీవీతో పరిచయం ఉంది, రేడియోతో పరిచయం ఉంది, సినిమాతో పరిచయం ఉంది, అంటే రాయండి బాగుంటుంది అంటే అని ఇంకో మాట కూడా అన్నారు. ఇది పునర్జన్మ ఇచ్చిన మీ డాక్టర్ గారు అంకితం ఇస్తే బాగుంటుంది అన్నాడు రఘురామ్ గారు. అది నా హృదయానికి హత్తుకుపోయింది. తప్పకుండా రాయాలి, ఇప్పుడు నాకు అవకాశం దొరికింది, డాక్టర్ గారికి అంకితం ఇచ్చే అవకాశం నాకు దొరికింది అని చెప్పి అప్పుడు మొదలుపెట్టి రాసి ఈ పరిస్థితికి తీసుకొచ్చాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కిన్నెర రఘురామ్ గారికి, ఓలేటి పార్వతీ సింగ్ గారికి ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే అంకితం తీసుకున్న శివారెడ్డి గారిని మళ్ళీ మరోసారి వారికి కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా 80 ఏళ్ళు వచ్చేయంటే చాలేమో అనిపిస్తుంది. ఓసారి జరిగింది చెప్పాలి. శ్రీధరు తీసుకెళ్ళాడు డాక్టర్ గారి దగ్గరికి. ఆ రోజుల్లో అస్తమాన శ్రీధరే పాపం నాకు మధ్యముడే నాతో ఉంటున్నాడు. ఇద్దరు చిన్నవాడు పెద్దవాడు అమెరికా వెళ్ళిపోయారు. వీడిని కూడా రమ్మని వాడు ప్రోత్సహిస్తే వీడు పెడితే నా అదృష్టం కొద్దీ వాడికి వీసా రాలేదు. రెండోసారి వెళ్ళినా కూడా రాలేదు. అంటే ప్రాప్తం అనేది వాడు నాతో ఉండటానికే. అలాగే మా కోడలు, వాళ్ళిద్దరు అసలు నాన్ననే అంటుంది మాకు వాళ్ళు. ఆ మిగతా కోడలు కూడా మంచివాళ్ళే కాదని అంటలేదు, అందరూ మంచివాళ్ళే ఉన్నారు. నా మనోడు అయితే చెప్పక్కర్లేదు. అందరూ నన్ను ప్రేమిస్తారు, నన్ను ప్రేమించే వాళ్ళు నాకు దొరికారు. ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును అన్నాడు ఆత్రేయ గారు. అంచేత నేను ప్రేమిస్తాను కనుక నన్ను ప్రేమిస్తారు. ఇప్పుడు ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏం చెప్తున్నాను తీసుకెళ్ళారు. ఇంట్లో అన్నాను నేను, నాకెందుకో బతుకు మీద ఆశపోయిందే, ఎందుకు మనం అనవసరంగా మనకి అన్ని పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, మనోడు సినిమాలో స్థిరపడుతున్నాడు, మనోడు ఇంకా అప్పటికి స్థిరపడ్డాడు, బిజీగా ఉన్నాడు. అప్పుడు నన్ను ఆసుపత్రికి చూసేందుకు వచ్చేవాట. ఇవన్నీ వీళ్ళు చెప్తే నేను రాస్తే బాగుంటుందా, జ్ఞాపకాలు మీరే రాయండి అంటే ఇప్పుడు పిల్లలు రాశారు. అందులో నాకు జ్ఞాపకం లేని ఆ 20 రోజులు రాసింది నా పిల్లలు. వాళ్ళు రాస్తే బాగుంటుంది, నేను రాస్తే గొప్ప చెప్పుకున్నట్టు ఉంటుంది. నాకే తెలియదు అసలు ఏం జరిగిందో. నేను ఒక క్లబ్లో పుస్తకావిష్కరణ కోసం వెళితే స్పృహతోపి ఇక్కడ నొప్పి వచ్చింది. ఇక్కడ ఆ నొప్పి ఇలా వచ్చి ఏదో అయిపోతుంది, కళ్ళు తిరుగుతున్నాయని లేచి వెళ్ళిపోదాం, లేకపోయి పడిపోతే అప్పుడు నా మిత్రుడు వేణుగోపాల్ నన్ను పట్టుకుని ఇంకో 2-3 సాయంతో కార్లోకి ఇమీడియట్గా శ్రీధర్ నెంబర్ అంటే ఫోన్ చేశాడు. యశోదకి తీసుకెళ్తున్నాం, మీరు అక్కడికి వచ్చేయండి, నాన్న కొలాప్స్ అయిపోయారు అని చెప్పాడు ఆయన. చెప్తే ఇట్టా అని తర్వాత శ్రీధర్ రాస్తే తెలిసింది నాకు. ఇవన్నీ నాకు తెలియక తెలిసి నేనే రాసేవాడు నా జ్ఞాపకాలు. నా జ్ఞాపకం లేని ఆ 20 రోజులు కానీ వాళ్ళతోటి రాయించాను. శ్రీధర్ రాశాడు అనమాట. చెప్తే అయితే యశోదాకి వద్దంటే కేర్కి తీసుకురండి అని మా శ్రీధర్ చెప్పాడు. అప్పుడు కేర్కి తీసుకెళ్తే వీడు రెడీగా ఉన్నాడు. అక్కడ అప్పచెప్పి ఎమర్జెన్సీలో పెట్టి అతను వెళ్ళిపోయాడు. అలా జరిగింది. అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఇలా వీటితో అస్తమానం తీసుకెళ్ళటం ఆసుపత్రికి, నాకు మందులు వేయటం, నాతో చూడటం, ఇవన్నీ ఎందుకు? అసలు ఇంకా అయిపోయింది కదా, ఆత్మహత్య చేసుకుంటే ఎలా ఉంటుంది అనిపించింది.
చేసుకుంటే జీడిగుంట రామకృష్ణమూర్తి ప్రముఖ రచయిత ఆత్మహత్య అని పేపర్లో వస్తే ఎలా ఉంటుంది? నమ్ముతారు కదా. ఏం చేయాలి? ఎలక్ట్రిక్ వైర్లు పెట్టేసి షాక్ కొట్టితే షాక్ కొట్టి పడిపోయాడు అంటారు. అది తెలియలేదు, వానలు తడిలో తడిసిపోయింది కాబట్టి షాక్ కొట్టిపోయాడు అనుకుంటారు తప్ప ఆత్మహత్య చేసుకున్నాడు రాదుగా. అలా చేస్తే బెటర్. ఇంకొంచెం బాగా ఆలోచన వచ్చింది. సరే, నా భార్యతో కూడా ఇద్దరం అలా చేస్తే ఎలా ఉంటుంది, నన్ను నువ్వు పట్టుకుంటే నువ్వు కూడా పోయినట్టు అని చెప్పాను. సరే, ఏదో డిప్రెషన్లో గడిపోతున్నాడు డాడీ అని చెప్పి మా అబ్బాయి నన్ను శివారెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళాడు. చెప్పండి ఎలా ఉన్నారు? నేను అప్పుడు ఏదో జీన్స్ ప్యాంట్ వేసుకెళ్ళా. జీన్స్ ప్యాంట్ వేసుకుని ఎంత పౌడర్ కూడా రాసుకెళ్ళా. ఓ ఏంటి జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చారే, బాగా టిప్ టాప్గా ఉన్నారే అన్నారు డాక్టర్ గారు. ఆ మాట నాకు జ్ఞాపకం ఉంది. నాకు ఇలా అనిపిస్తుంది సార్ డాక్టర్ గారు, ఏమన్నా మెర్సీ కిల్లింగ్ ఏదైనా అలౌ చేస్తారా అని అడిగాను. మీరా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు 180 మంది ఇదే ప్రశ్న వేస్తారు. ఆయన అడగండి, ఆయన ఆ మాట అన్నారు, అడుగుతారు. కానీ మీరు అలా అధైర్యపడకండి, మీరు ఇంకా దృఢంగా ఉంటారు, ఇంకా బాగా ఉంటారు. మీ పిల్లలు ఉన్నారు, పిల్లలు చూసుకుంటారండి, వాళ్ళ బాధ్యత అది అని అప్పుడు నాకు లెసన్ తీసుకున్నారు. అప్పటి నుంచి నాకు ధైర్యం వచ్చింది. మా ఫ్రెండ్స్లో ఎవరితో మాట్లాడేటప్పుడు మీరు మర్చిపోయారేమంటే, నాకు మర్చిపోవడం పోయిందండి, ఆపరేషన్ అయ్యే జ్ఞాపశక్తి ఇంకా పెరిగింది అని కూడా చెప్తూ ఉన్నాను. చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అసలు లేకపోతే అన్ని జ్ఞాపకాలు రాయలేను, అన్ని పేర్లు నాకు తెలియవు. అసలు ఆపరేషన్ అయ్యేటప్పుడు, సెకండ్ ఆపరేషన్ చేసేటప్పుడు మా అబ్బాయి రాశాడు, ఈ ఆపరేషన్ తప్పనిసరిగా చేయాలి. ఒకటి ఫెయిల్ అయింది. రెండో ఆపరేషన్ చేయడానికి ఒకటేమో కాయిలింగ్, అది ఫెయిల్ అయింది. అది ఎవరో చేశారు, వాళ్ళ అసిస్టెంట్స్. ఈయన ఊళ్ళో లేరు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే బ్రెయిన్ అది నైలింగ్ చేయాల్సిందే, బ్రెయిన్ కట్ చేసి అని చెప్పారట. చెప్తే దానికి శివారెడ్డి గారే రావాలి, ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ ఎక్కడికో వెళ్ళారు, ఎల్లుండికి కానీ రారు అని చెప్పారు. సరే ఏం చేయాలి ఎల్లుండి దాకా? అందరూ టెన్షన్లో ఉన్నారనమాట. అదే ఇందాక 50 గంటలు ఆ టెన్షన్ అనుభవించాక ఆయన వచ్చారు. ఏం పర్లేదు నేను చూస్తాను అని అప్పుడు ఆయన ఆపరేషన్ చేశారు. ఈలోగా అన్నీ చాలా జరిగాయి. అవన్నీ నా పుస్తకం చదివితే తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడి మిమ్మల్ని విసిగించలేను, అది చదివితే బాగుంటుంది. ఏదో పుట్టినరోజు పండుగ నాడు ఈ విషయం తలుచుకోవడం కూడా అంత మంచిది కాదేమో. మీరందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మాణిక్ గారు ఎప్పుడు నా పేరు కనపడితే చాలు మాణిక్ గారు వచ్చేస్తారు. ఆయన ఆర్ నాగేశ్వరరావు అంటుంటాను నేను. ఆర్ నాగేశ్వరరావు కావాల్సిన సినిమాకి వదిలేసి ఎందుకున్నారా అని మొన్న శ్రీధర్తో కూడా అడిగాను. ఎందుకు వెళ్ళరు ఆయన, ఎందుకు మంచి వేషాలు వస్తాయి కదా అని అడిగాను నేను. అలాగా అందరూ నా బంధుమిత్రులు అందరూ ఉన్నారు. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా నమస్కారం పెట్టొచ్చుట. ఎందుకంటే వాళ్ళ ఆత్మ పెద్దదని నారాయణ రెడ్డి గారు చెప్పారు. ఒకసారి ఒక సభలో నారాయణ రెడ్డి గారు కూర్చుంటే లక్ష్మీపతిరావు గారిని విశాఖపట్నం నుంచి వచ్చారు. ఆయన షష్ఠి పూర్తి అవుతుంది, అందరూ అక్షింతలు వేస్తున్నారు. మీరు కూడా వెళ్ళి నువ్వు కూడా వేయ రామచంద్రమూర్తి అన్నారు. నేను చిన్నవాడిని కదండి, పెద్దవాళ్ళకి నేను వేయించా అనేది అడిగాను. చిన్న పెద్ద లేదు, ఆత్మకి వయసుతో సంబంధం ఉండదు. ఎవరు ఆత్మ పెద్దదో ఎవరికి తెలుసు అన్నారు నారాయణ రెడ్డి గారు. అంచేత మీ అందరికీ నేను మరోసారి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కిన్నెర రఘురామ్ గారికి, సీతారామారావు గారికి, మా డాక్టర్ గారికి, సుబ్బరాయ శర్మ గారికి. సుబ్బరాయ శర్మ గారి గురించి అయితే చాలా చెప్పాలి, ఇంకా మరి టైం సరిపోదు ఇప్పుడు. అంచేత నన్ను ఇక్కడితో వదిలేసి నన్ను గుర్తుపెట్టుకోండి. నా జ్ఞాపకాలను మీరు చదవండి. జ్ఞాపకాలు ఎంత గొప్పో. కొన్ని జ్ఞాపకాలు ఆనందాన్ని కలిగిస్తాయి, కొన్ని ఆవేదనని కలిగిస్తాయి, కొన్ని ఆవేదనంతా మరిపిస్తాయి. అంచేత నా జ్ఞాపకాలు చదివి, అసలు నా కోసం రాసుకున్నది కాదు అది, నా పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం. అంటే బంధుమిత్రులందరికీ నా జ్ఞాపకాలు తెలిసే ఉంటాయి. తెలియని వాళ్ళ కోసం వచ్చే జనరేషన్స్ చదువుతారని చెప్పి రాశానది. ఈ పుస్తకాన్ని ఆదరించండి, నన్ను కూడా అభిమానించండి. సెలవు మరి, నమస్కారం. చంద్రమూర్తి గారి మనసులో ఉన్న మాట, జ్ఞాపకాల పొరంలోంచి ఆయన బయటికి తీసిన మాటలు. అయితే ఆయన ఆఖరిలో ఎక్కువ కొంచెం ఆయన అనారోగ్యం సంగతులు చెప్పారు కాబట్టి మనం అనారోగ్యంతో ముగించకుండా ఆయన మాటల్లోనే కొన్ని మంచి విషయాలు మనం గమనించం. కానీ అమ్మకో ముద్దు సంగతి చెప్పారు ఆయన. అమ్మకో ముద్దు కథగా ప్రారంభమైంది. అదే అమ్మకో ముద్దుని రంగస్థలానికి నాటకంగా చేశారు. అదే అమ్మకో ముద్దు కథని
ఆకాశవాణికి శ్రవ్య నాటకంగా చేశారు. అదే అమ్మకో ముద్దుని దృశ్య మాధ్యమానికి మళ్ళీ ఒక సీరియల్గా చేశారు. చలనచిత్రానికి కూడా రాశారు, దీన్ని ఒక స్క్రీన్ ప్లే తయారు చేశారన్నారు ఆయన. ఒక రచయిత రాసినటువంటి ఒక కథని అదే రచయిత తన జీవిత కాలంలో ఎన్ని రకాల ప్రదర్శనానుగుణమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయో అన్ని ప్రక్రియలకి అనువర్తింప చేయడం అనేది సాధించిన ఘనత రామచంద్రమూర్తి గారికి. తెలుగు సాహితీ ప్రపంచంలో ఈ ఘనత సాధించిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఊరుమ్మడి బతుకులు కథ రాసినటువంటి సిఎస్ రావు, ఆ తర్వాత అమ్మకో ముద్దు రాసిన జీడిగుంట రామచంద్రమూర్తి. వాళ్ళు కారణ జన్ములు. అరుణరావు గారు మాకు చైర్మన్ కింద వచ్చారు. ఆయన చీఫ్ సెక్రటరీ కూడా చేశారు. ఒకరోజు నన్ను పిలిచి ఉషోదయ కాలంలో పక్షులు కిలకలలు అది నాకు ఫుటేజ్ కావాలి, ఆ సౌండ్ని రికార్డు చేయించి తీసుకురమ్మన్నారు. అప్పుడు రఘురామని అడిగితే ఆల్ ఇండియా రేడియోలో జీడిగుంట రామచంద్రమూర్తి గారు ఉన్నారు, ఆయన కలు అన్నారు. ఆయన కలిశారు. ఆయన రికార్డు చేసి నాకు ఇచ్చారు. మీకు గుర్తుందో లేదు, అది నా జ్ఞాపకం అండి. అది ఆయన విని ఎంతో ఆనందించారు. అరోరా గారు చీఫ్ సెక్రటరీ చేసి మాకు జీడిగుంట రామచంద్రమూర్తి గారు ఒక కథ రాయాలని చెప్పారు. మీకు గుర్తుందా? ఫ్యామిలీ ప్లానింగ్ కాదండి. నాకు 6 నెలల మా మనవరాలికి శాండియాగోలో జరిగిన ఒక సంఘటన ఇవి చెప్పాను. గుర్తుకొచ్చిందండి. అది కథ కింద రాస్తానన్నారు. ఇంకా నాకు బాకీ ఉన్నారు, మీరు మానేయకూడదు, కథలు రాయాలి. అది యాక్చువల్గా నాకు జరిగిన ఒక సంఘటన అండి. ఒక లేక్ దగ్గర నాకు జరిగిన ఒక సంఘటన శాండియాగోలో. అది ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. నేను రాస్తానని చెప్పేసి అన్నారు. అది ఇంకా నాకు బాకీ ఉన్నారు అని చెబుతూ ఈనాటి 80వ అది పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జీడిగుంట రామచంద్రమూర్తి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి విశిష్ట అతిథులందరికీ పేరు పేరున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ కిన్నెర ఆర్ట్ థియేటర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పత్రికా విలేకరులకు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన జీడిగుంట రామచంద్రమూర్తి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం.